ఒక పక్క భారత అభిమానులంతా భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన టీ20 సిరీస్ పైనే దృష్టిని మొత్తం కేంద్రీకరించగా, మరోపక్క మన దాయాది పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకని వెళ్లి అక్కడ అవమానాలను మూటగట్టుకుంటోంది. పాకిస్తాన్ జట్టు 5 టీ20ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ బయలుదేరి వెళ్లింది. అప్పటికే పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య 3 టీ20లు జరగ్గా మొత్తం అన్ని మ్యాచుల్లో ఓటమి పాలైన పాకిస్తాన్ జట్టు 4గో మ్యాచ్లో అయినా గెలుపును సొంతం చేసుకుందామని అనుకుంది. కానీ అక్కడ పరిస్థితులు అన్నీ పాకిస్తాన్ జట్టుకు ప్రతికూలంగా మారాయి. తన ఓటమి పరంపరను కొనసాగిస్తూ 4గో టీ20 మ్యాచ్లో కూడా పాకిస్తాన్ జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ జట్టును బ్యాటింగ్ చేయమని ఆహ్వానించింది. అయితే పాకిస్తాన్ జట్టు మాత్రం ఆరంభంలోనే వరుసగా వికెట్లన్నీ సమర్పించుకుని టాప్ ఆర్డర్ మొత్తం పెవిలియన్ చేరింది. అలాంటి సమయంలో వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ మహమ్మద్ రిజ్వాన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 63 బంతులను ఎదుర్కొని 90 పరుగులు చేశాడు. దీంతో పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ కూడా అదే పొరపాటు చేసి ఓపెనర్ల వికెట్లను త్వరగా కోల్పోయింది. అటువంటి సమయంలో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ ఇద్దరు పాకిస్తాన్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. పెను విధ్వంసం సృష్టించారు. దొరికిన బంతిని దొరికినట్లుగా చీల్చి చెండాడుతూ చివరి వరకు నిలిచి జట్టును గెలిపించుకున్నారు. వీరి దెబ్బకి పాకిస్తాన్ బౌలర్లు నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఎలాంటి బంతి వేసినా బౌండరీకు తరలిస్తూ సిక్సర్ల మోత మోగిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. డారెల్ మిచెల్ 44 బంతుల్లో 7 బౌండరీలు 2 సిక్సర్లతో 72 పరుగులు చేయగా, గ్లెన్ ఫిలిప్స్ కూడా 52 బంతులను ఎదుర్కొని 5 బౌండరీలు 3 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. ఈ జోడీ దెబ్బకి పాకిస్తాన్ జట్టు 4గో టీ20 మ్యాచ్లో కూడా ఓటమి పాలైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.